నమస్కారం సశ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా నంద్యాలలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు పోస్టర్ను నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా ఆవిష్కరించారు। జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రం అందించడం ఉంటుందని, ప్రతి ఒక్కరూ విద్యార్థుల పక్షాన నిలిచి చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించాలని పిలుపునిచ్చారు। ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇప్పటికీ 3,900 కోట్ల రూపాయల ఫీజు బకాయి ఉందని తెలిపారు। ఫీజు చెల్లించలేకపోవడంతో కళాశాల యాజమాన్యాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు। ఫీజు పోరు కార్యక్రమంలో విద్యార్థులతో తల్లిదండ్రులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। అందరికీ నమస్కారం। ఈ రోజు ఫిబ్రవరి 5వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం విద్యార్థులను ఎంతో మోసం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఒక్కటి కూడా ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతా ఉంది। దాదాపు ఈ రోజు వరకు 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు। దానికోసము విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మేము వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పేసి మా జగనన్న ఆదేశాల ప్రకారము ఫిబ్రవరి 5వ తేదీ మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి దాని అకేషన్ గా ఈ రోజు మనం పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది। ఆ రోజు మేము వందలాదిగా వేలాదిగా తరలి వెళ్లి నిరసన కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాము। కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్లకు మెమోరాండం ఇవ్వడము, ఈ 3,900 బకాయిలు ఇమ్మీడియట్ గా వసూలు చేసే రకంగా, విడుదల చేసే రకంగా, కార్యాచరణ చేసే రకంగా మేము ముందుకు పోతామని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలుపుకుంటాం। నమస్కారం। నంద్యాల పట్టణం 30వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రేగటి కృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించారు। గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని కృష్ణారెడ్డి ఇంటిలో ఆయనను కలిసి పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు। వీరి వెంట నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రుడు, నాగులారపు రవికుమార్, శంకర్ తదితరులు ఉన్నారు। నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప ఒలింపియాడ్ పాఠశాల నందు హంసవాహిని విద్యాప్రదాయిని జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి సంకల్ప ఒలింపియాడ్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్, డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు క్రీడా భారతి స్టేట్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। కార్యక్రమంలో భాగంగా నూతనంగా విద్యను అభ్యసించుటకు పాఠశాలకు విచ్చేసిన చిన్నారులకు పలకా బలపం పట్టి అక్షరాభ్యాసం చేయించారు। అలాగే వసంత పంచమి వేడుక గురించి మరియు విశిష్టతను గురించి వారు వివరించారు। ఈ వసంత పంచమి నాడు బాసర, కొలనుబార్తి వంటి క్షేత్రాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు। వసంత పంచమి నాడు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లయితే వారు వాక్శుద్ధి, సత్ప్రవర్తన కలిగి గొప్పవారు అవుతారని తెలియజేశారు। ఈ సందర్భంగా చిన్నారులకు పలకలను, బ్యాగులను బహుకరించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వసంత పంచమి వేడుకలను విజయవంతం చేశారు। ఈరోజు శ్రీ శాంతినికేతన్ స్కూల్స్ ఆధ్వర్యంలో అన్ని క్యాంపస్లలో కూడా వసంత పంచమి కార్యక్రమాలని నిర్వహిస్తూ పిల్లలకి విద్యాభ్యాస కార్యక్రమాన్ని, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది। ఈ స్కూల్ మంచి సాంప్రదాయ సిద్ధంగా పిల్లలకి బాగా చదువు వచ్చే పద్ధతుల్లో రకరకాలైనటువంటి ట్రెడిషన్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। సుధాకర్ గారిని, రమ్య గారిని ఇరువురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। ఇందులో పాల్గొన్నటువంటి అధ్యాపక బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను। పిల్లలని మంచి క్రమశిక్షణతోటి, మంచి నైపుణ్యాలని పెంపొందించే విధంగా స్కూల్ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది। అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మంచి పిల్లల్ని అడ్మిట్ చేసుకొని బాగా మంచి సంఖ్యలో స్కూల్కి అడ్మిషన్ జరిగి మంచిగా డెవలప్ కావాలి అని, మంచి విద్యాలయంగా డెవలప్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। వసంత పంచమి సందర్భంగా అందరి పిల్లలకి నా ఆశీస్సులు।
మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని క్రాంతిరేఖ గ్రంథాలయంలో నంద్యాల మున్సిపల్ జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్, మహమ్మద్ అబులైస్ల ఆధ్వర్యంలో నంద్యాల ముస్లిం జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా సమావేశంలో వక్తలు పలు అంశాలు చర్చించారు. వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మైనారిటీలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఇటీవల ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ను ఏకపక్షంగా అమలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 29-30లకు వ్యతిరేకమని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని, దీనిని నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి వక్ఫ్ బోర్డును కబళించాలని ప్రయత్నిస్తున్నదని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి వారు ప్రతిపాదించిన అంశాలను పక్కన పెట్టడం, ఏకపక్షంగా జేపీసీలో తమ ప్రతిపాదనలను ఆమోదింప చేసుకోవడం, దేశవ్యాప్తంగా మైనార్టీలు కోట్ల సంఖ్యలో జేపీసీకి వక్ఫ్ బోర్డు సంస్కరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేసిన వాటిని పక్కన పెట్టడం దీనిని సూచిస్తున్నాయన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 26, 31 వ్యతిరేకమని, రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, ఇది దురదృష్టమని అన్నారు. కావున టీడీపీ, జనసేన మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ శీతాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా తమ ఓటును వేసి మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ సద్దాం హుసేన్, షేక్ మస్తాన్ ఖాన్, ట్రెజరర్ ఎస్పీ బాషా, మీడియా సెక్రటరీ జాకీర్, మునీర్ అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డు హస్తగతానికి చేసిన కుట్రలో భాగంగా చాలా వరకు సఫలీకృతమైంది. జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రజాసేకరణింది. కానీ అందరి మేధావులను, దాంట్లో మాట్లాడే వాళ్ళని అందరినీ సస్పెండ్ చేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. ఇది చాలా ఆక్షేపణీయం. పేరుకు ఊరికే జేపీసీ అని చెప్పింది జాయింట్ పార్లమెంట్ కమిటీ. కానీ జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఎలాంటి గౌరవం లేదు. దాన్ని మొత్తము ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో అదే చేసి ఆ కుట్ర పడుతుంది. కానీ ఈ కుట్రను, కేంద్ర ప్రభుత్వ కుట్రను తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ముస్లిమే కాదు, మైనార్టీ సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎవరు హస్తగతం చేసుకోలేదు. అవి కేవలం ముస్లింలు దైవికంగా ఇచ్చిన ఆస్తులు, అవి ప్రజా సంక్షేమానికే వాడాలి. కానీ ప్రభుత్వం చేసే కుట్రను వదిలేస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతుగా ఉన్న మన చంద్రబాబు నాయుడు, మరి ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం, వైపీసీ ప్రభుత్వం యొక్క ఎంపీలు వాళ్ళు తప్పనిసరిగా పార్లమెంట్లో తిరస్కరిస్తారనే ఆశాభావం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ఓట్ల మీద గెలిచారు. ఆయన తప్పనిసరిగా మా ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తిస్తారు. వారి యొక్క ఆకాంక్షలను అనుగుణంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నాము. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు, అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఈమెయిల్స్ పంపిస్తే దాన్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడము రాజ్యాంగ వ్యతిరేకమని కూడా తెలియజేసుకుంటున్నాము. తర్వాత దురదృష్టవశాత్తు కడపలో 5 లక్షల మంది మైనారిటీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాజరై తాము బిల్లుకు వ్యతిరేకమని తాము అక్కడ హాజరై తెలియజేసుకుంటే, అటువంటి ముఖ్యమైన విషయాన్ని పత్రికలు కూడా కేవలము జిల్లా ఎడిషన్లలో మాత్రము వేయడము చాలా దురదృష్టకరము. కాబట్టి మేము ప్రెస్ వాళ్ళను కూడా रिक्वेस्ट करता हूं ये आप इतना आसान न समझे, मुसलमान इसको इतनी आसानी से जाने नहीं देंगे। जैसा कि मैंने कुरान की आयत अभी आपके सामने तिलावत की कि ज़मीन आसमान अल्लाह का है और तकरीबन अल्लाह ने थोड़ी मुद्दत के लिए हमें उसका जिम्मेदार बनाया है और कुर्सियों पर बैठे हैं, ये ना समझे कि कुर्सी हमेशा रहेगी। तो उसके लिए हम याद दिलाते हुए ये दरख्वास्त करते हैं कि ऐसा कोई अमल ना करे कि मुसलमान अपना सब्र अपने हाथ से छोड़ दें। और मैं खासकर हमारे आंध्र प्रदेश के जनाब चंद्रबाबू नायडू साहब से और जो जीती हुई पार्टी के तमाम लीडरों से, एमपीओ से दरख्वास्त करता हूं कि मुकम्मल तौर पर मुसलमानों का इस स्टेट में आप कहते हैं, बार बार दावे करते हैं कि हम आपकी तरफ हैं, तो हम हमारी तरफदारी इसी में समझते हैं कि आप इस बिल की मुकम्मल तौर पर मुखालफत करके हमें दिखाएं। నంద్యాల పట్టణం టెక్కె ప్రాంతంలోని భవనాసి యోగా సెంటర్ నందు ఆపద్బాంధవ సేవా సమితి 9వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.
కార్యక్రమాన్ని అధ్యక్షుడు గొల్లా సుదర్శనం, కార్యదర్శి ఏచూరి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆపద్ బాంధవ సేవా సమితిలో 170 మంది సభ్యులతో వివిధ సేవా కార్యక్రమాలను గత 9 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిభగల పేద విద్యార్థులకు 67 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులను చదువుతున్నారని, కొందరు ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడి విద్యార్థులకు తమ వంతు సహాయం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆపద్ బాంధవ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న ఆరోగ్యంతో ఉద్భవించినది మన ఆపద్ బాంధవ సేవా సొసైటీ. ఎందరో పేద విద్యార్థులకు చదువు బాగా ఉండి కూడా కేవలం ఆర్థిక స్థితిగతుల వల్ల చదువును ముందుకు కొనసాగించలేని వారికి ఏదో ఒక విధంగా సంఘంలో పుట్టిన మనం కూడా సహాయం చేయాలన్న ఆలోచనతో ఉద్భవించినదే మన సొసైటీ. గడిచిన 9 సంవత్సరాలుగా 180 మంది విద్యార్థులకు 60 లక్షల రూపాయల దాకా సహాయం చేసి వారి చదువులు ముగించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొని ఒక సగౌరవమైన జీవితం లభించేటట్లు చేయడానికి దోహదపడిన సంస్థ మన ఆపద్ బాంధవ సేవా సొసైటీ. ఈ 9 ఏళ్ల కాలంలో దాదాపు 180 మంది విద్యార్థులకు గతంలో చెప్పినట్లు 60 లక్షల దాకా సహాయం చేసి అందులో 180 మంది విద్యార్థుల్లో ఒక 60-70 మంది ఇప్పుడు చదువుతున్నారు. ఒక 70 మంది దాకా ఉద్యోగాలు వచ్చాయి. మంచి ప్యాకేజెస్ తో పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తా ఉన్నారు. చిన్నదైన ప్యాకేజ్ 3.5 నుంచి 26 లక్షలు 27 లక్షల రూపాయల దాకా ప్యాకేజెస్ పొందారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ దాకా మన డిప్యూటీ మేనేజర్ పోస్ట్ దాకా మన సొసైటీ స్టూడెంట్స్ ముందుకెళ్లారు. అలాగే ఇప్పుడు ఉన్న విద్యార్థుల్లో కూడా పోయిన సంవత్సరం వన్ ఆఫ్ అవర్ సొసైటీ స్టూడెంట్ 470 మార్కులకు 467 మార్కులు సాధించి ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంక్ సాధించాడు. అలాగే మెడిసిన్ లో 5 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. దాదాపు 30-40 మంది ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఎంబీఏ, ఎంసీఏ, నేమ్ ద కోర్స్ దే హ్యావ్ అవర్ స్టూడెంట్స్ హియర్ in ఆపద్ బాంధవ సేవా సొసైటీ. అండ్ ఐఐటీస్, ప్రతి ఐఐటి, ఎన్ఐటి, రాయలసీమలో ఉన్న మెజారిటీ రికగ్నైజ్డ్ కాలేజెస్ లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయడానికి పాసిబిలిటీ జస్ట్ బికాస్ ఆఫ్ ది సొసైటీ నుండి మన సంఘంలో నుంచి దానుగుణం ఉన్న పెద్దలందరూ ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల అందరము ముందుకు తీసుకెళ్లి మన చేతనైనంత సహాయం చేయడానికి ఒక ఆస్కారం దొరికింది. ఇలాగే ఈ సొసైటీ 10 కాలాల పాటు 100,000 మంది పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తూ ముందుకు సాగాలని భగవంతుని మనసారా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆపద్ బాంధవ సేవా సొసైటీ 9వ వార్షికోత్సవం 2015లో స్టార్ట్ అయింది. దాదాపు 18 మందితో స్టార్ట్ అయిన ఈ ఆపద్ బాంధవ సేవా సొసైటీ దాదాపు ఈ రోజుకు 180 మంది మెంబర్స్ అయినారు, 170 మంది విద్యార్థులు అయినారు. ఈ కార్యక్రమాలలో సేవాభావంతో ప్రతి ఒక్కరం చేస్తా ఉన్నాము. సొసైటీలో ప్రతి ఒక్క విద్యార్థికి వారి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్క్రూటినీ చేసి వాళ్లకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ కోర్స్ అయిపోయే వరకు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దీనికి సొసైటీ సభ్యులందరి సహకారం వల్ల జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంకి వచ్చిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ వారు 35వ చిత్రకళా బ్రహ్మోత్సవ వేడుకలు జనవరి 19న అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ చిత్రకళ ప్రదర్శన మరియు అవర్ ఆర్టిస్ట్ అనే బుక్ను ఆవిష్కరణ చేశారు. ప్రసిద్ధి చిత్రకారులు, పరిషత్ వ్యవస్థాపకులు కొరసాల సీతారామస్వామి ప్రతిభగల చిత్రకారులకు మంచి గుర్తింపు తేవాలని దాదాపు 3 సంవత్సరాల నుండి అన్వేషణ చేసి భారతదేశంలోని ఎంతో నైపుణ్యం గల 215 మంది కళాకారులను, వారి గురించి వారు వేసిన చిత్రాలను బుక్లో ప్రచురించి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమపడి ఇష్టపడి ఈ కార్యక్రమం అద్భుతంగా చేశారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కు అవర్ ఆర్టిస్ట్ బుక్ లో 2 పేజీలు కేటాయించి ఆయన గురించి ఆయన వేసిన 6 చిత్రాలను ప్రచురించారు. అంతేకాకుండా చిత్రకళలో చేస్తున్న సేవలకు చిత్ర కళామిత్ర అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ అరుదైన పుస్తకంలో అరుదైన స్థానం, అరుదైన అవార్డును పొందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేసి నాకు కూడా సముచిత స్థానం ఇచ్చినందుకు కోనసీమ చిత్రకళా పరిషత్ అధ్యక్షులు
కొరసాల సీతారామస్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్ట్ పుస్తకంలో ప్రసిద్ధి చిత్రకారులు బాపు చిత్రాలు, వడ్డాది పాపయ్య చిత్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాల నుండి ప్రసిద్ధిగాంచిన కళాకారులను ఎన్నుకొని వారి గురించి వారు వేసిన కళాఖండాలను ఈ బుక్ ద్వారా తెలియజేశామని అన్నారు. ఈ విలువైన పుస్తకం ప్రతి ఒక్క కళాకారుని దగ్గర ఉండాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చన్నారు. కోటేష్ వేసిన 6 క్యాన్వాస్ పెయింటింగ్లలో 2 గణేశుని చిత్రాలు, రాధాకృష్ణ, బుద్ధుని సందేశం, అనుబంధం, పూసలమ్మే అమ్మాయి చిత్రాలకు స్థానం ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ వారు చిత్రకళ బ్రహ్మోత్సవాల వేడుక సందర్భంగా 35వ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన మరియు అవర్ ఆర్టిస్టుల బుక్కులు ఘనంగా విడుదల చేశారు. ప్రముఖ చిత్రకారులు, చిత్రకళా పరిషత్ అధ్యక్షులు కొరసాల సీతారామస్వామి గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. భారతదేశంలోనే ఎంతో మంది కళాకారులను ఎన్నుకొని, అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ గొప్ప గొప్ప చిత్రకారులు అంటే 215 మంది కళాకారులను ఎన్నుకొని వారి గురించి, వారి వేసిన చిత్రాల గురించి ఒక పుస్తకం ద్వారా ప్రపంచాన్ని తెలియచేయాలని ఎంతో కృషితో, ఎంతో పట్టుదలలో చేశారు. నేను కూడా ఈ అవర్ ఆర్టిస్ట్ బుక్ లో నాకు 2 పేజీలు కేటాయించి నేను వేసిన 6 చిత్రాలకు స్థానం ఇచ్చారు. అంతేకాకుండా చిత్రకళలో నేను చేసిన సేవలకు గాను గుర్తించి నాకు చిత్రకళా మిత్ర అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డుని, సర్టిఫికేట్స్ నేను పేరు ద్వారా అందుకున్నాను. ఈ పుస్తకంలో ప్రసిద్ధ చిత్రకారులు బాపు గారు, వడ్డాని పాపయ్య గారు వంటి చిత్రకళాకారులతో పాటు ఎందరో మహా ప్రసిద్ధి గడించిన చిత్రకారులు ఈ బుక్ లో ఉన్నారు. వారు వేసిన చిత్రాలు చూడవచ్చు. చాలా అద్భుతంగా చేశారు. ఈ అరుదైన అవకాశాలు, ఈ గొప్ప కార్యక్రమంలో నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు చిత్రకళా పరిషత్ అధ్యక్షులు, ప్రసిద్ధ చిత్రకారులు కొరసాల సీతారామస్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా సంతోషం ఉంది ఇటువంటి దాంట్లో పాల్గొనవచ్చు. ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ పుస్తకంలో నాకు అవకాశం ఉంది. చాలా సంతోషం ఉంది. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వర్గధామం సేవకులు స్ఫూర్తిగా తీసుకొని ఆదివారం నంద్యాల హిందూ శ్మశాన వాటిక, ఆంజనేయ స్వామి దేవాలయం వెనుకల ఉన్న హిందూ శ్మశాన వాటికను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మరియు శానిటరీ సూపర్వైజర్ మురళీధర్, శివప్రసాద్ రెడ్డి సహకారంతో కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ పేరుకుపోయినటువంటి కంప, చెత్త తీసివేసి కాలువలను శుభ్రం చేసి పనిచేసే స్థితికి తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్గధామం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, గెలివి రామకృష్ణ, పాదార్తి శేషుబాబు, కసెట్టి కృష్ణమూర్తి, అడ్వకేట్ రావినుతల దుర్గాప్రసాద్, ఆత్మకూరు సుదర్శనం, బాబురావు, గెలివి సహదేవుడు, డాక్టర్ శ్రీకాంత్, పాలూరు సుబ్బారావు, సముద్రాల పాండురంగయ్య, గాంధీ, ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. స్వర్గధామం పర్యవేక్షకులుగా కార్యదర్శి రావినుతల దుర్గాప్రసాద్ ఈ స్వర్గధామ బాధ్యతలను తీసుకోవడం జరిగింది. స్వర్గధామం సేవకులుగా పనిచేస్తున్న వారికి నంద్యాల అన్ని ఆసుపత్రుల్లో, క్లినిక్లలో ఉచిత ఓపీ చికిత్సను చేసే విధంగా వాళ్ళకి గుర్తింపు కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శ్మశాన వాటికకు వచ్చేదానికి ఆహ్వానం పలికారు. చాలా ఆనందదాయకము. చాలా సంవత్సరాల నుంచి ఒక సమస్యతో, ఆటంకాలతో ఉన్న సమస్యను నిజంగా మా న్యాయమూర్తులైతేనేమి, అటు పోలీసు వారి యొక్క సహాయ సహకారాలను, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, కలెక్టర్ గారి వీరందరి సహాయ సహకారాలతో సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. కాబట్టి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయట వాసులు ఎటువంటి ఆటంకాలు కూడా చేసేదానికి వారికి అర్హత లేదు అని చెప్పేసి వారు అఫిడవిట్స్ పూర్వకంగా కూడాను మాకు అందజేస్తున్నారు. ఎందుకంటే తహసీల్దార్ దగ్గర నేను రిపోర్ట్ తీసుకుంటే
ఇదంతా కూడా పూర్వపోక స్థలము. గతంలో 40 అడుగుల రస్తా ఉంది రోడ్డు. అటువంటి రోడ్డు కుంచుకుపోయి ఆక్రమణలై 18 అడుగులకు వచ్చింది. ఈ 18 అడుగులు మేము దాన్ని ఎటువంటి ఆక్రమణ చేయమని చెప్పేసి బయట వారే స్వచ్ఛందంగా మనకు తెలియజేయడం చాలా ఆహ్లాదకరం. వారు కూడా ఉండాలి, బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మనందరూ కూడా మేలు కోరుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవనిర్మాణ సమితి తరగతినేమి, మా న్యాయవాదుల తరఫున, న్యాయమూర్తుల తరఫున, పోలీసు వారు, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ మాఘమాసం ఆదివారం స్వర్గధామం నవనిర్మాణ సమితి తరఫున శుభాభివందనాలు. మొట్టమొదటిగా ఇక్కడ సమావేశమైంది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి నినాదంతో మన నివసించే ప్రాంతాలను శుభ్రంగా చేయాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టుకు దానికి భాగంగా 2017లో స్వర్గధామం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు ఎం శివకుమార్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారితో స్వర్గధామం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అప్పుడున్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఇలాగే పొరకలు, చాటలు, ప్రొక్లైనర్లు వాటన్నిటితో ఇక్కడ మనము సభ్య సమాజము సహించలేనటువంటి అపరిశుభ్రమైన సమాధుల మీదనే, కట్టిన సమాధుల మీదనే పేకాట ఆడుతూ, మందు కొడుతూ అంత్యక్రియల కోసం వచ్చిన వాళ్ళకు ఎన్నో విధాలైన కష్టాలను కలిగించినటువంటి ఆ తరుణంలో నవనిర్మాణ సమితి మొట్టమొదటిగా ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం వెనకల బస్టాండ్ పక్కనున్న ఈ స్వర్గధామాన్ని దాదాపు 35 లక్షల రూపాయలతో అందరికీ ఉపయోగపరేకంగా చేసి కరోనా టైంలో చాలా సేవ చేసింది. అంత్యక్రియలకు ప్రతి హిందువుకు అవసరం ఉండే ఈ చివరి మజిలీని గౌరవప్రదంగా చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం చాలా సఫలీకృతమైంది. తిరిగి 3,20,00,000 రూపాయల డబ్బులతో మనం ఒక మంచి రాష్ట్రంలోనే పేరెన్నికగన్నట్లుగా స్వర్గధామం చివరి శ్మశాన వాటిక మజిలీ బాగుండాలని చేశాం. కార్యక్రమంలో ఇంకొక సేవా కార్యక్రమాన్ని కూడా మేము మొదలు పెడుతున్నాం. అదేంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సభ్యులు దాదాపు 13 మంది ఉన్నారు. పూడికలు తీసేటువంటి ఒక గ్రూపు, కాల్పులు చేసేటువంటి గ్రూపు. వాళ్ళందరికీ నేను భారతీయ వైద్య సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పుడు నంద్యాల అధ్యక్షుడుగా వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇస్తున్నాము. ఆ కార్డు తీసుకొని వెళితే నంద్యాలలో ఉన్న దాదాపు 100 ఆసుపత్రులు, క్లినిక్ అయినా, నర్సింగ్ హోమ్స్ అయినా, హాస్పిటల్స్ అయినా వాళ్ళకు పూర్తి ఉచితంగా ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. మాకు ఎనలేనటువంటి సహాయం చేశారు. ఇప్పుడు కూడా భీమవరం రస్తాలో పూల మొక్కల కోసము ఆయన సుదర్శన్ శెట్టి గారు బాగా ఆహ్లాదకరంగా ఉండేదానికి కూడా ఆర్థిక సహాయం చేస్తామని కూడా ఒప్పుకున్నారు. మంచి వైకుంఠ రథం కోసం కోండా రాజశేఖర్, సి రాజశేఖర్ గారి ద్వారా మన స్వర్గధామం సభ్యులు బాబురావు లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా JSW సిమెంట్స్ వాళ్ళతో ఇంకొక కొత్త వైకుంఠ రథాన్ని కూడా తెచ్చేదానికి ఏర్పాట్లను మనము తీసుకుంటాం. కాబట్టి ఈ జీవితంలో పుట్టుకను మరణాన్ని సమానంగా చూపుతమే, రెండింటికి సమానమైన ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నవనిర్మాణ సమితి యొక్క అంతిమ లక్ష్యం. మీరు ధామం అంటే ఒక భగవంతుడు నివసించే స్థలం అని, మీరు అందుకే పరంధామ అంటుంటాం. కాబట్టి ఇది కూడా ఒక భగవంతుడు నివసించే స్థలంగా భావించి మీరు ఎలాగా గుడికి వెళ్తే ఎలాంటి భక్తి శ్రద్ధలతో మనం భగవంతుని దర్శించుకుంటాము, స్వర్గధామానికి వచ్చిన ప్రతిసారి కూడా అదే భక్తి శ్రద్ధలతో మనం హృదయాన్ని ఆవిష్కరించుకొని ఈ కార్యక్రమంలో అందరము నిమగ్నమై ఈ కార్యక్రమం మన నంద్యాల పట్టణానికే అవసరమైనది, అందరికీ అవసరమైనది. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారి వైఎస్ఆర్ స్మృతివనం సమీపంలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటి రహదారిపై కనిపించడంతో కొంతమంది వాహనదారులు భయాందోళనకు గురికాగా మరికొంతమంది వాహనాలను ఆపి ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ప్రధాన రహదారులపై వన్యప్రాణులు సంచరించకుండా తగిన చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు వేడుకుంటున్నారు.
నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో హరి అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. గాయపడిన వ్యక్తిని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరో తెలియదు, బయట పట్టుకుంటే లోపలికి వచ్చినారు. ఏం జరిగిన విషయం? ఫస్ట్ దగ్గర ఏదో ఇష్యూ జరిగింది. ఒక పిల్లడు బాగు చూసి పొడుస్తుంటే నేను ఆపితే ఆయన కూడా విడిచిపెట్టలే. పిల్లడు హోటల్లోకి దూరి ఆ పిల్లడు పారిపోయినాడు. హోటల్లో దూరిపోయినప్పుడు ఎమ్మడ పడినాడు. ఎమ్మడ పడితే నేను ఎమ్మడ వేసి వేరే పిల్లల చేతికి బాగు గుంజుకొని పోలీసులు పట్టేసాను. మధ్య వివాదం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరా? లేదు, ఏమిటని తెలియదు. వాసానికి ఏదో గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే ఎందుకు గొడవ పడతారు కొట్టాలని విడిపించిన అందులో ఆ పిల్లలు బాగు చేసి ఆ పిల్లలు పొడుచుంటే నేను ఎక్కడ పడుతుంటాను. సార్ వాళ్ళు వచ్చి మొబైల్కి వేసి కొట్టి ఏం పేరు? హరికుమార్. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామానికి చెందిన ఫణీంద్ర కుమార్ రీసైక్లింగ్ ఆర్టులో కనబర్చిన ప్రతిభతో రెండోసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ఫ్యాబ్రిక్స్ తదితర వ్యర్థాలతో 210 ఫీట్ల 7 ఇంచుల DNA మోడల్ చేసి 2024 సెప్టెంబర్న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుకు నమోదు చేసుకున్నాడు. డిసెంబర్ 3న అధికారికంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటించడం జరిగిందని, జనవరి 4వ తేదీన రికార్డును ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ను తమ ఇంటికి పంపడం జరిగిందని తెలిపాడు. దీంతో రెండోసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు చోటును దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఫణీంద్ర కుమార్ అధికారికంగా 4 రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు క్యామెల్ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడన్నారు. అదేవిధంగా 2023 డిసెంబర్ 29న పంజాబ్ అమృత్సర్లోని గురునానక్ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ అవార్డ్ షోలో అవార్డును అందుకున్నట్లు ఫణీంద్ర తెలిపాడు. फणींद्र कुमार के था ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.